ఈ రోజు మా ఊళ్ళో ఉన్న నరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్ళినా. ఎందుకు వెళ్ళినో చెప్తే వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి. ఈ వాననైతే రాత్రి నుంచి ఆపకుండా పడుతుంది. నేను నిద్ర లేచే లోపు మా అమ్మ ఇల్లు మొత్తం కడిగేసింది. నేను ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయి మంచి స్నానం అయితే చేసిన. గుడికి పంచ మీద పోతే బాగుంటదని కట్టుకున్నా. నేను ఈ పంచని నర్సింగ్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు కట్టుకున్నా ఓనం పండుగకి. మళ్ళీ ఇప్పుడే కట్టిన. నాకు పంచ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను రెడీ అయ్యే లోపు మా అమ్మ దేవునికి ఇచ్చే బియ్యం అయితే రెడీ చేసింది. ఆ బియ్యం తీసుకొని మా చెల్లె నేను ఇద్దరం అయితే గుడికి స్టార్ట్ అయినాం. నేను గుడికి వెళ్లే టైంకి వాన కొంచెం వెలిసింది. దేవునికి ఇచ్చే బియ్యములకు కొబ్బరికాయ పసుపు కుంకుమని అయితే దుక్కలో తీసుకున్నా. వానకు గుడికాడికి పోయే తొవ్వ ఎలా అయిందో చూడండి. మొత్తానికి గుడికాడికి అయితే వచ్చినాం. ట్యాప్ కింద కాళ్ళు కడుక్కొని గుళ్ళకైతే వెళ్ళినాం. మేము ఈ బియ్యం ప్రతి సంవత్సరం ఇస్తాం. మా ఊరోళ్ళమే కాకుండా పక్కకున్న ఊరోళ్ళు కూడా వచ్చి ఇక్కడ బియ్యం ఇస్తారు. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈడ అన్నదానం కూడా చేస్తారు. ఈసారి నరసింహస్వామి కళ్యాణం సెప్టెంబర్ 5వ తారీఖున జరుగుతుంది. ఈ నరసింహస్వామి టెంపుల్ చాలా పురాతనమైనది. దేవునికి బియ్యం ఇచ్చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చి కొబ్బరికాయను అయితే కొట్టేసినాం. కొంచెం ప్రసాదం తిని కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయినాం. గుడి దగ్గర 2 చేంజెస్ చేసిర్రు. ఒకటి వినాయకుని విగ్రహం పెట్టిర్రు, ఇంకోటి గజస్తంభం దగ్గర గద్దె చేంజ్ చేసిర్రు. ఇంకా చాలా చేంజెస్ చేస్తామని పంతులు చెప్పిండు. ఇక అక్కడ నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయినాం. కానీ వాన మాత్రం అస్సలు తగ్గేదేలే అంటుంది. ఇక ఎట్లయినా సరే అని వానకు అట్లనే ఇంటికి వచ్చేసినాం. వీడియో నచ్చితే వీడియోకి లైక్ అండ్ ఫాలో చేసుకో మామ.